అందరికీ నమస్కారం. ఈరోజే మార్గశిర పౌర్ణమి. ఈరోజు చేసే పూజ అఖండ రాజయోగం కలిగిస్తుంది. ఈరోజు డిసెంబర్ 15 మార్గశిర పౌర్ణమి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని అంటారు. డిసెంబర్ 15వ తేదీన ఆదివారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది. అయితే ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ 2024 సంవత్సరంలో ఇదే చివరి పౌర్ణమి. ఈ చివరి పౌర్ణమి రోజున చాలా శక్తివంతమైన రవి మృగయోగము ఏర్పడబోతుంది. ఈ యోగము అత్యంత శుభదాయకమైనది. పౌర్ణమితో కలిసి వచ్చే ఈ రవి మృగద యోగము రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అపార సంపదలు చేకూరుతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు, అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ఈ నెల డిసెంబర్ 15వ తేదీన మార్గశిర పౌర్ణమి రోజున ఇంట్లో ఏం పూజ చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ మార్గశిర పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకము. కాబట్టి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆదివారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి. లక్ష్మీ కటాక్షం తప్పక సిద్ధిస్తుంది. డిసెంబర్ 15 ఆదివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది. ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది. పూజ గది ముందు అష్టదళ ముగ్గు వేసి లక్ష్మీ పూజను ప్రారంభించాలి. ముందుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రం చేసి లక్ష్మీదేవికి గంధం బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించాలి. ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కుబేర రాజయోగం కలుగుతుంది. లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించాలి. చివరగా లక్ష్మీదేవతికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో చంద్రుణ్ణి తప్పకుండా చూడాలి. ఇలా చంద్రుణ్ణి చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి నడిచి వస్తుందని నమ్మకము. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటను మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట. కాబట్టి ఈ పౌర్ణమి నాడు రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ముందు శుభ్రం చేసి అష్టాదళ ముగ్గును వేయండి. మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది.
రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి, రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా పోతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. అయితే నదీ స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధముతో స్వస్తిక్ గుర్తును గీయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరం మీద ఒక లవంగం పెట్టి కాల్చండి. పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయము రెట్టింపు అవుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంట్లో ధనము రెట్టింపు అవుతుంది. ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణువు రూపమైన తాబేలును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవారు పౌర్ణమి రోజున ఇంట్లో కంటతడి పెట్టకూడదు. భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఎవరికైతే అప్పుల సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకోండి. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. పౌర్ణమి రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు. ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు అలాగే గాయత్రి మంత్రాన్ని ఆకస్మిక దాన ప్రాప్తి కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే లక్ష్మీదేవి సంతోషించి తనపై తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఈ మార్గశిర పౌర్ణమి రోజున పేదలకు దాన ధర్మాలు చేస్తే మీ ఆ మీ మీ ఐశ్వర్యము రెట్టింపవుతుంది.